కోచింగ్ లేకుండా గ్రూప్ 2 సాధించగలమా? ఆస్పిరెంట్స్ తెలుసుకోవాల్సిన కొన్ని నిజాలు ఈ వీడియోలో నేను చేసి గ్రూప్ 2కి కోచింగ్ అవసరమా లేదా అని చెప్పేసి నేను ఈ వీడియోలో అది డిస్కస్ చేయబోతున్నానండి. హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజులు అయింది కదండి. సో అంటే 3-4 డేస్ అవుతుంది వీడియోస్ చేయక. నేను నిన్న మొన్న ఏం చదవలేదండి. సో నేను పొలానికి వెళ్ళాము, ఇంటి దగ్గర అయితే లేకున్నాను. బట్ ఎర్లీ మార్నింగ్ ట్రై చేస్తున్నాను లేవడానికి. నేను ఒక 5 o'clock అలా లేసి డైలీ చదువుతున్నాను. అంటే డే బై డే అలా చదవడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేనైతే క్లాస్లో ఫస్ట్ వీడియోస్ విన్నానండి. సో నేనైతే ఫస్ట్ తెలంగాణ మూమెంట్ ఫినిష్ చేయాలని అనుకుంటున్నాను. సో కొంచెం వీడియో కొంచెం బ్లర్గా ఉంది, ఏమనుకోకండి. సో ఇది పాత ఫోను, అందుకే అలా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే క్లాసెస్ వింటున్నానండి. అంటే కోచింగ్ గ్రూప్ 2కి కోచింగ్ అవసరమా లేదా అని, అంటే గ్రూప్ 2 కోచింగ్ తీసుకుంటేనే జాబ్ వస్తుంది, తీసుకోకపోతే జాబ్ రాదా అనే దానిపైన నేను వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి, ఎండ్ వరకు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే షేర్ చేయండి. చాలా మంది బిగినర్స్ గ్రూప్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటారు, కానీ వాళ్ళ మైండ్లో ఒకటే ఒక క్వశ్చన్ ఉంటుంది, కోచింగ్ లేకుండా గ్రూప్ 2 సాధించగలమా? మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ వీళ్ళు కోచింగ్ తీసుకుంటున్నారు, మనం తీసుకోలేదంటే మనం సెలక్షన్లోకి రామా అని డౌట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది అని చాలామంది భయపడుతుంటారు. మీకు ఏదైనా సౌండ్ వినిపిస్తే కొంచెం ఏమనుకోకండి, ఇక్కడ పక్కన ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అందుకే ఆ సౌండ్ వస్తుంది. సో నేను ఈ వీడియోలో ఎవరు కోచింగ్ తీసుకోవాలి, ఎవరు సెల్ఫ్ స్టడీస్ చేసుకోవాలి అనే విషయం గురించి చెప్తాను. అండ్ ఈ సెల్ఫ్ స్టడీ మంచిదా, ఆన్లైన్ అంటే ఏదైనా కోచింగ్ మంచిదా అని చెప్పేసి నేను డిస్కస్ చేస్తాను. చాలామంది అనుకుంటారు కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితేనే సక్సెస్ వస్తుందా, గ్రూప్ 2 సాధించడానికి కోచింగ్ తప్పనిసరి కాదు, ప్రతి ఒక్కరికి సెల్ఫ్ స్టడీ మాత్రమే బెస్ట్ అని కూడా చెప్పలేం. అండ్ ఇక్కడ వచ్చేసి మీ ప్రిపరేషన్ సిస్టమ్ ఎలా ఉంది, మీ కన్సిస్టెన్సీ ఎలా ఉంది, మీ రీజన్ ఎలా ఉంది, మాక్ టెస్ట్లు ఎలా రాస్తున్నారు, మీ తప్పులను ఎలా కరెక్ట్ చేసుకుంటున్నారు అనే విషయం గురించి చెప్తాను ఈ వీడియోలో. గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సిన ఫస్ట్ బుక్ ఏంటంటే సిలబస్ అండి. సిలబస్ కాపీ ఉండాలి. గ్రూప్ 2లో ప్రిపరేషన్లో మొదట చేయాల్సిన పని సిలబస్ని పూర్తిగా అర్థం చేసుకోవడం. సిలబస్ ఒకసారి చదివి పక్కన పెట్టేయకండి, దాన్ని మీ ప్రిపరేషన్ మ్యాప్గా ఉపయోగించండి. ప్రతి సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ టాపిక్ పూర్తయింది, ఏ టాపిక్ ఇంకా చదవాలి, ఏ టాపిక్ రివిజన్ అయింది, ఏ టాపిక్లో టెస్ట్ రాశాను, ఇలా ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. సిలబస్ తెలియకుండా ప్రిపరేషన్ మొదలు పెడితే చదువుతూనే ఉంటారు, కానీ ఏం చదువుతున్నారో తెలియకపోవచ్చు. అండ్ పాయింట్ 2 వచ్చేసి సోర్సెస్ లిమిటెడ్ ఉండాలి, అంటే బుక్స్ అండి. సెల్ఫ్ స్టడీ ఆస్పిరెంట్స్ చేసే పెద్ద తప్పులో ఇది ఒకటి. ఒక సబ్జెక్ట్కి 5 పుస్తకాలు, మరో సబ్జెక్ట్కి 4 PDFలు, ఇలా మరో సబ్జెక్ట్కి యూట్యూబ్లో ఎవరు ఏం చెప్తే అలా బుక్స్ వెతుక్కుంటూ వెళ్తారు. చదివిన తక్కువ, బుక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది అస్సలు చేయకండి. ప్రతి సబ్జెక్ట్కి ఒక ప్రైమరీ సోర్స్ మాత్రమే ఉండాలి. అవసరమైతే రెఫరెన్స్కి ఇంకో బుక్ తీసుకోవాలి, కానీ ఎవరు ఏ బుక్ చెప్తే ఆ బుక్ మాత్రం అస్సలు తీసుకోకండి. రివిజన్ చేయగలిగే మెటీరియల్ ఉండటం ముఖ్యం, అంతే. అంటే ఒక సబ్జెక్ట్కి ఒకటే బుక్ వాడండి. అండ్ పాయింట్ 3 వచ్చేసి ప్రిపరేషన్ను 3 ఫేజెస్గా చూడాలి. ఫస్ట్ ఫేజ్ 1 ఏంటంటే కాన్సెప్ట్ బిల్డింగ్, రివిజన్ ప్లస్ ప్రాక్టీస్ అండ్ టెస్ట్ ప్లస్ అనాలైసిస్. సో ఫస్ట్ దాంట్లో ఏంటంటే మొదటగా మనం సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి. అంటే ఈ స్టేజ్లో మీ గోల్ ఏంటి, ఎంత త్వరగా పూర్తి చేయాలి కాదు, ఏం చదువుతున్నారో అర్థమైందా అనేది. కాన్సెప్ట్ క్లియర్ కాకుండా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రయోజనం తక్కువ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రీడింగ్లో మీ ప్రిపరేషన్ స్పీడ్ పెరగాలంటే మొదట రీడింగ్లో కన్నా, అంటే ఫస్ట్ ఆల్రెడీ రీడింగ్ చేస్తాం కదండి, సెకండ్ దాంట్లో కొత్త విషయాలు నేర్చుకుంటారు. అండ్ రెండో రీడింగ్లో గుర్తు చేసుకుంటారు. మూడో రీడింగ్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. అంటే 3-4 రీజన్స్ డెఫినెట్గా ఉండాలండి. ఎగ్జామ్ ప్రిపరేషన్ అంటే కంప్లీషన్ కాదు, రిటెన్షన్ అండి. అండ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది చాలామంది ఆస్పిరెంట్స్ ఇగ్నోర్ చేసే స్టేజ్, మాక్ టెస్ట్లు రాయడం. సో మాక్ టెస్ట్లు చాలామంది అంటే రాయరు, అక్కడితో ఆపేసే. టెస్ట్ వల్ల సగం ప్రయోజనం మాత్రమే. మాక్ టెస్ట్లు రాశాక 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. మనం ఇప్పుడు ఏదైనా మాక్ టెస్ట్ రాసినప్పుడు అందులో క్వశ్చన్స్ తప్పు చేసాం, ఎందుకు తప్పు చేసాము, ఆ క్వశ్చన్ ఎందుకు తప్పు చేస్తాం, మళ్ళీ ఆ తప్పు జరగకుండా ఏం చేయాలని చెప్పేసి మనము పేపర్ని అనాలైసిస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ స్టడీ ఎవరికి బెస్ట్ అనేది చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు సెల్ఫ్ స్టడీ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మీ షెడ్యూల్ తయారు చేసుకొని ఫాలో చేయగలిగితే, రోజు కన్సిస్టెన్సీగా చదవగలిగితే, డౌట్స్ వచ్చినప్పుడు వాటిని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించగలిగితే, సిలబస్ ట్రాక్ చేసుకోవాలి, మాక్ టెస్ట్లు రాసి అనాలైసిస్ చేసుకోవాలి. ఎవరు చెప్పకపోయినా మీరు అంటే మీరు మోటివేషన్ తెచ్చుకొని చదువుకోవాలి. ఇలా సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. కోచింగ్ ఎవరికి అవసరం అనేది చెప్తాను. అంటే ఫస్ట్ టైం కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, ఏం చదవాలో అంటే కన్ఫ్యూజన్గా ఉన్న వాళ్ళకు, సెల్ఫ్ డిసిప్లిన్ తక్కువగా ఉన్న వాళ్ళకు, షెడ్యూల్ని అంటే టైం టేబుల్ చేసుకోలేకపోతున్న వాళ్ళకు, కాన్సెప్ట్ అసలు అర్థం కాకపోవడం వాళ్ళకు, ఒంటరిగా చదివితే కూడా కొందరికి చదివినట్టు కొట్టదు. సో అలాంటి వాళ్ళకు కోచింగ్ అవసరమని నేను చెప్తాను. అంటే కోచింగ్ మీకోసం చదవదు, అంటే ఫ్యాకల్టీ జస్ట్ చెప్తుంది అంతే, కానీ మెటీరియల్ ఇస్తారు, వాళ్ళు గైడెన్స్ చేస్తారు. బట్ టెస్ట్ అంటే మనమే ఎగ్జామ్లో రాయాల్సింది, ఫైనల్గా చదవాల్సింది మనమే, రివిజన్ చేయాల్సింది కూడా మనమే, క్వశ్చన్ సాల్వ్ చేయాల్సింది కూడా మనమే. అంటే జస్ట్ వాళ్ళు మనకు ఒక డైరెక్షన్ చూపిస్తారనమాట. ఎలా అంటే ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్ళాలి, మనకు అక్కడికి వెళ్ళాలని తెలుసు, బట్ అక్కడికి వెళ్ళడానికి ఒకటి మెయిన్ రోడ్ లాగా ఉంటుంది, ఒకటేమో రోడ్ బాగాలేకుంటుంది. సో మనం అప్పుడు ఏ రోడ్లోకి వెళ్ళి వెళ్ళినా అక్కడికే వెళ్తాం. కాకపోతే మనకు మెయిన్ రోడ్ అనేది కోచింగ్ లాంటిది, అంటే బాగలేని రోడ్ అనేది మన సెల్ఫ్ స్టడీ లాంటిది. అంటే నేను అందరికీ కోచింగ్ తీసుకోమని నేను చెప్పట్లేదండి. సో మెయిన్ రోడ్ అంటే ఎలా ఉంటుంది అంటే సార్ వాళ్ళు గైడెన్స్ ఇస్తారు, ఇలా చదవండి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు. సో అందుకనే
కోచింగ్ బెటర్ అని అనుకుంటున్నాను. సో అందరికీ అక్కడికే వెళ్ళి కోచింగ్ తీసుకోవాలంటే ఉండదు. సో అందుకే నేనైతే ఆన్లైన్ కోచింగే తీసుకుంటున్నాను. నాకు ఫస్ట్ చదివాను ఏం అర్థం కాలేదు కాబట్టి నేను ఆన్లైన్ కోర్స్ తీసుకున్నాను. అందరిని తీసుకోమని నేను చెప్పట్లేదు. కోచింగ్ ఎలా అంటే మనకు మెయిన్ రోడ్ లాగా ఉంటుంది అనమాట. డైరెక్ట్ మన గోల్కి రీచ్ అయ్యేటట్టు ఉంటుంది, అలాగే డైరెక్షన్ ఉంటుంది. అందుకే నేను చెప్తున్నానండి. సో ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఈమె కోచింగ్ తీసుకోమంటుందని చెప్పేసి. ఇది ఏం ప్రమోషన్ కాదు, ఏం కాదు. సో నాకు అనిపించింది నేను చెప్పాను అంతే. అండ్ ఇక్కడ కోచింగ్ తీసుకోవాలా వద్దా అనే దానికి నేను చెప్తానండి. దీనికి నేను ఆన్సర్ చెప్తాను. ఎందుకంటే ప్రతి ఆస్పిరెంట్ ఒకేలా ఉండరండి. మీ మైండ్ సెట్ ఆధారంగా డెసిషన్ తీసుకుని చెప్పాను ఇంతకుముందు కూడా. మీరు సెల్ఫ్ డిసిప్లిన్ అయితే సెల్ఫ్ స్టడీ బెటర్. అంటే మీరు డైరెక్షన్ లేకుండా కన్ఫ్యూజ్డ్గా ఉంటే కోచింగ్ కన్సిడర్ చేయండి. మీకు 2 గంటలు చదివి 5 గంటలు మొబైల్లో ఉంటే ముందుగా డిసిప్లిన్ బిల్డ్ చేసుకోండి. కోచింగ్కి వెళ్ళినా సెల్ఫ్ స్టడీ చేయకపోతే కోచింగ్ వల్ల పెద్ద ప్రయోజనం ఏమి ఉండదండి. సెల్ఫ్ స్టడీ చేసిన వాళ్ళు టెస్ట్ రాకపోతే మీ ప్రిపరేషన్లో పెద్ద గ్యాపే ఉంటుంది. కోచింగ్ వర్సెస్ సెల్ఫ్ స్టడీ అనేది అసలు కాంపిటీషనే కాదండి. ఎఫెక్టివ్ స్టడీ వర్సెస్ ఇన్ఎఫెక్టివ్ స్టడీ అనేది అసలు విషయం. సో మనం ఎలా అంటే ఎఫెక్టివ్గా చదవట్లేదు అంటే బుక్ ముంగలు ఉంటుంది కానీ మనం అసలు చదవము. అందుకోసం నేను ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ చెప్తాను. మీరు కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా మనం ఏంటంటే క్లాసెస్ వినాలి, అక్కడైనా క్లాసెస్ వినాలి, మనం సెల్ఫ్ స్టడీ చేసుకోవాలి, నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవాలి, అంటే మెయిన్ సోర్సెస్లో చదవాలి, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, వీక్లీ టెస్టులు రాసుకుంటూ ఉండాలి. అంటే రాసిన క్వశ్చన్స్ని అనాలైసిస్ చేయాలి, ఎందుకు ఇది తప్పు చేసామని చెప్పేసి, రాంగ్ ఎందుకు అయిందని చెప్పేసి. స్టాండర్డ్ బుక్ ద్వారా నేను చెప్పాను కదండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ సిలబస్ బుక్, సబ్జెక్ట్కి ఒకటే బుక్. సో ఈ 3 ఫాలో అయితే డెఫినెట్గా సక్సెస్ అయితే వస్తుందండి. కోచింగ్ లేకపోయినా కోచింగ్ సిస్టమ్ని మీరే బిల్డ్ చేసుకోవచ్చు. అంతే అండి. చాలామంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇగ్నోర్ చేశారండి. సో నా దగ్గర ఉన్న ఆ బుక్ తీసుకున్నందుకు నాకైతే చాలా యూస్ఫుల్ ఉంది. సో ఇప్పుడు నేను ఏదైనా టాపిక్ చదువుతుంటే వాళ్ళు క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారని చెప్పేసి అందులో నేను క్వశ్చన్స్ తయారు చేసుకుంటాను. సో అలా ఉంటుందండి. నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి. నేను మొన్న మండే రోజు వీడియోస్ చేసి చెప్దాం అనుకున్నాను. సో నేను ఇప్పటి నుంచి డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నానండి ప్రవీణ్ సార్ క్లాసెస్కి. సో నేను అవి రేపటి నుంచి రోజు లైవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో రేపటి నుంచి అంటే రోజు ఆఫ్టర్నూన్ లైవ్ చేస్తానండి. సో నేను ఆ లైవ్లో కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసి ప్లస్ నేను క్వశ్చన్స్ అడుగుతాను. మీరు నాకు కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, నేను చూస్తాను. సో ఏమంటారండి, లైవ్ నేను పెడదాం అనుకుంటున్నాను రేపటి నుంచి డైలీ. సో ఇలా అయితే మనకు కమ్యూనికేషన్గా ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మీ సెలక్షన్కు తీసుకొచ్చే కోచింగ్ సెంటర్ కాదండి, మీ ప్రిపరేషన్, మీరు ఎక్కడి వరకు చదివారు అనేది కాదు, ఎలా చదివారు అనేది ముఖ్యం. మీరు ఎంత మెటీరియల్ కలెక్ట్ చేశారు అనేది కాదు, ఎంత గుర్తుపెట్టుకునేది ఎగ్జామ్లో అప్లై చేయగలిగారు అనేది ముఖ్యం. అండ్ రోజుకి ఎన్ని గంటలు టేబుల్ ముందు కూర్చొని చదివారు అనేది కాదు, ఆ గంటల్లో ఎంత జెన్యూన్గా చదివారు అనేది. కాబట్టి ఆస్పిరెంట్స్ ముందుగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, సెల్ఫ్ స్టడీ చేయగలను అని అనుకుంటే, మీరు అనుకుంటే డైరెక్షన్ ఉంది, షెడ్యూల్ ఉంది, ఫ్యాకల్టీ గైడెన్స్ అవసరం లేకుండా మీకు ముందుకు వెళ్ళాలనిపిస్తే అలాగే వెళ్ళండి. కోచింగ్ అనుకుంటే తీసుకోండి, అది అంతా మీపైనే ఆధారపడి ఉంటుంది. సో అంతే. మనం ఏ మార్గం ఎంచుకున్నా ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత ప్రతిరోజు కన్సిస్టెన్సీగా ముందుకు వెళ్లాల్సిందే. కోచింగ్ ఉన్నా లేకపోయినా మీ ప్రిపరేషన్ మీ చేతుల్లోనే ఉంది. అందుకే కోచింగ్ తీసుకోవాలా వద్దా అనే క్వశ్చన్ కంటే నేను నా ప్రిపరేషన్ ఎంత సీరియస్గా తీసుకుంటున్నాను అనే క్వశ్చన్ మీరు వేసుకోండి. ఎందుకంటే సెలక్షన్కి షార్ట్ కట్ ఉండకపోవచ్చు, కానీ రైట్ స్ట్రాటజీ మాత్రం ఉంటుంది. కాబట్టి సిలబస్ అండర్స్టాండ్ చేసుకోండి, స్ట్రాటజీని ప్రిపేర్ అవ్వండి, సోర్సెస్ లిమిటెడ్గా ఉంచుకోండి, డైలీ స్టడీ చేయండి, రివిజన్ చేయండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి, మాక్ టెస్ట్లు రాయండి, మళ్ళీ చదవండి. టెస్ట్లో టైం తప్పు చేసి అలా చేయండి, డే బై డే అలా ఇంప్రూవ్ కాండి, రివిజన్ బై రివిజన్ టెస్ట్లో రోజు అలా రాస్తూ ఉండండి. సో అంతే అండి. వీడియో వచ్చేసి మనకు కోచింగ్ తీసుకున్నా సెల్ఫ్ స్టడీ చేసుకున్నా, సెల్ఫ్ స్టడీ అంటే మనం ఇప్పుడు బుక్ చదువుతున్నప్పుడు మనకు అందులో ఏదైనా మ్యాటర్ అర్థం కానప్పుడు మనం ఎవరిని అడగలేం. నేను ఇంతకుముందుకు కోచింగ్ ఆన్లైన్ కోర్స్ తీసుకున్నప్పుడు యూట్యూబ్లో క్లాసెస్ వినుకుంటున్నాను, బట్ అవి చాలా రోజుల కాబట్టి నాకు అంత అర్థం కాలేదు. సో ఇలా చదువుతుంటే నాకు చదివినట్టు అనిపించలేదు, కాబట్టి నేను కోర్స్ తీసుకున్నాను ఆన్లైన్లో. సో ఇప్పుడు రోజు ఆ క్లాసెస్ వినుకుంటూ బుక్ చదివితే చాలా గుర్తుంటుందండి. నాకైతే బెస్ట్ అనిపించింది. సో ఒక గైడ్ ఇట్లా కోచింగ్ తీసుకుంటే వాళ్ళు డైరెక్షన్ చెప్తారు. సో మనకి ఏది చదవాలి అని చెప్పేసి, సో సార్ వాళ్ళు కూడా చాలా మంచిగా చెప్తున్నారు. సో నేను అలాగే చేస్తున్నాను. వాళ్ళ క్లాస్ చెప్తుంటే ఏదైనా పాయింట్స్ ఉంటే మన బుక్లో లేని ఉంటే నేను అలా పేపర్ పైన రాసుకుంటున్నాను. పేపర్ పైన రాసుకొని బుక్కే ప్రింట్ చేస్తాను. నేను సపరేట్గా షార్ట్ నోట్స్ ఏం చేసుకోవట్లేదండి. సో ఇలా నాకైతే ఎందుకో ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటే చాలా మంచిగా అనిపించింది. కోచింగ్ తీసుకున్నప్పుడు చదువుతుంటే అసలు చదివినట్టే అనిపించలేదు. అందుకే నేనైతే తీసుకున్నానండి. సో అందరికీ తీసుకోమని నేను చెప్పట్లేదు. సో ఎవరి సెల్ఫ్ స్టడీ వాళ్ళదంటే మీకు ఎలా చదివితే అర్థమవుతుందంటే ఏం తీసుకోకండి. సో మాకు ఏం అర్థం కావట్లేదు అనుకుంటే తీసుకోండి. అని 2-3 అడిగారండి, కామెంట్స్లో అడిగారు కోచింగ్ తీసుకోవాలా వద్దా గ్రూప్ 2కి అని చెప్పేసి. సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నేనైతే లైవ్ చేద్దాం అనుకుంటున్నానండి. రేపు నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clockకి డైలీ చేస్తాను లైవ్. సో నేను ఆ లైవ్లో క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం, కరెంట్ అఫైర్స్ రోజు డిస్కస్ చేసి సో నేను క్వశ్చన్స్ అడుగుతాను. సో మీరు నాకు రిప్లై ఇవ్వండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదైతే నేను రేపు నుంచి చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నాకు మొన్న మండే నుంచే చేద్దాం అనుకున్నా, బట్ నాకు వీలు కాలేదు వీడియో చేయడానికి, అసలు ఇంటి దగ్గర లేకున్నాము. సో పొలానికి వెళ్ళాము.
4 days అవుతుందండి నేను రోజు చేనుకే పోయి ఉంటే ఇంటి దగ్గర లేకున్నాము. సో అందుకే ఈరోజు ఇంటి దగ్గర ఉన్నాం. సో ఈరోజు అయితే రోజు ఎర్లీ మార్నింగ్ ఒక 5 o'clock అలా లేవడానికి ట్రై చేస్తున్నాను. డైరెక్ట్ 4 o'clockకి లేస్తే కూడా ఇంకా మన మైండ్ యాక్సెప్ట్ చేయదని చెప్పేసి సో డైలీగా అలా నెమ్మదిగా అంటే ఒక రోజు అలా కొంచెం టైం పెంచుకుంటూ వెళ్దామని అనుకుంటున్నాను. సో మీ ప్రిపరేషన్ ఎక్కడి వరకు వచ్చిందని చెప్పేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే అండి వీడియో వచ్చేసి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలామంది అన్సబ్స్క్రైబ్ వాళ్ళే వీడియో చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతే అండి వీడియో వచ్చేసి. సో నేను ఈ వీడియో చేయడానికంటే కోచింగ్ బెటరా ఏది బెటర్ అని చెప్పేసి నేను ఒక నోట్స్లో రాసుకున్నాను. నోట్స్లో రాసుకొని వాయిస్ ఓవర్ ఆ నోట్స్లో చూసుకుంటూ ఇస్తున్నాను. సో ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. అంతే అండి. ఇంకా కోచింగ్ తీసుకోవాలా వద్దనే కంప్లీట్ డిపెండ్స్ ఆన్ యువర్స్ అండి. సో నేనైతే ఏం చెప్పలేను. అంటే మీ సెల్ఫ్ స్టడీ అంటే మీరు సెల్ఫ్ స్టడీ చేసుకుంటే బెటరా కోచింగ్ తీసుకుంటే బెటరా అనేది అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంతే అండి. నేను ఏం సజెషన్ మాత్రం ఇస్తాను, బట్ అది ఫాలో అవ్వాల్సింది మీరు. అంతే అండి. లిమిటెడ్ బుక్స్ మాత్రమే వాడండి. సిలబస్ కాపీ పెట్టుకోండి మీ దగ్గర. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డౌన్లోడ్ చేసుకోండి, అంటే గూగుల్లో ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ 3 ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. అంతే.